హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ కమింగ్ 3 మంత్స్లోని మీ యొక్క లైఫ్ అనేది ఎలా ఉండబోతుందో అనేది మనం చూద్దాం. ఇక్కడ నేను 3 పాయిల్స్ పెట్టాను. ఒకటి హ్యాపీనెస్, చేంజ్, పీస్. మీరు హ్యాపీనెస్, చేంజ్, పీస్ అలాగైనా సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన దాంట్లో మూడిట్లో ఏదో ఒకటి, లేకపోతే పాయిల్ 1, 2, 3 కింద అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లోని టైం స్టాంప్స్ పెడతాను, దాన్ని బట్టి చూడండి. మీకు కనుక నా రీడింగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా యొక్క రీడింగ్స్ని షేర్ చేయండి. ముందుగా మనం హ్యాపీనెస్ ఎవరు చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఈ 3 మంత్స్ అనేది ఎలా ఉండబోతుందో అనేది చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. హ్యాపీనెస్ సెలెక్ట్ చేసుకున్న నా యొక్క వ్యూవర్స్కి ఈ కమింగ్ 3 మంత్స్ అనేది ఎలా ఉంటుందో. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మీరు ఎప్పటి నుంచి చూస్తారో అక్కడి నుంచి 3 మంత్స్ అనేవి కౌంట్ అనేది అవుతాయి. హ్యాపీనెస్ కార్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునే పర్సన్స్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారండి. 99% అంటే కార్డ్ నేమ్ బట్టి నేను చెప్పట్లేదు, ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ అనేది వీళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగల కెపాసిటీ అనేది వీళ్ళకి ఉంటుంది. దేనికి అంత త్వరగా కూడా భయపడరు. కాబట్టి మనం చూద్దాం అసలు ఈ 3 మంత్స్ అనేది మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, 3 మంత్స్ అనేది మనకి ఎలా ఉంటుందో. ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూవర్స్ హ్యాపీనెస్ అని సెలెక్ట్ చేసుకున్నారో అసలు వాళ్ళకి ఈ 3 మంత్స్ అనేది ఎలా ఉండబోతుందో. 8 of Wands, the Star card, 8 of Cups. ఇక్కడ మీకు కొత్తగా ఏదైనా ఒక కమ్యూనికేషన్ మెసేజింగ్ అనేది జరగబోతుందండి. మీకు ఫార్ అవే ప్లేసెస్లో ఉండే వాళ్ళు మీకు గ్యారంటీగా కమ్యూనికేట్ అనేది మీకు అవుతారు. వాళ్ళు సూన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. మేబీ అదర్ స్టేట్స్ అవ్వచ్చు, కొంతమంది అదర్ కంట్రీస్ కూడా వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మీకు గ్యారంటీ ఒక మెసేజ్ అనేది వస్తుంది. మేబీ ఇప్పటి నుంచి 3 మంత్స్ మీరు కౌంట్ చేసుకోండి. గ్యారంటీగా ఈవెన్ మెయిల్ అవ్వచ్చు, వాట్సాప్ కాల్ అవ్వచ్చు, మెసేజ్ అయినా సరే అనేది వస్తుంది. మేబీ వాళ్ళు మీకు ఎందుకని దూరం అయ్యారంటే వాళ్ళ హార్ట్ అనేది బ్రోక్ అవ్వడం వల్ల అలా జరిగింది. మీకు దూరంగా వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలతోనే దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు మీకోసమే ఆలోచన అనేది చేస్తున్నారు. మళ్ళీ తిరిగి రావాలనే ఒక థాట్లోనే, మైండ్ సెట్లోనే వాళ్ళైతే ఉన్నారు. మీరు ఎలాగా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మీకు హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఉంది. మీరైతే స్ట్రెస్ ఫీల్ అవ్వక్కర్లేదు. లైక్ ఏ స్టార్ ఎక్కడున్నా సరే మీరు షైన్ అవుతూనే ఉంటారు. కాకపోతే మీ పార్ట్నర్ కొన్ని యొక్క ప్రాబ్లమ్స్ వల్ల మీకు అనేది దూరంగా వెళ్ళి ఉండొచ్చు. కానీ సూన్ వితిన్ 3 మంత్స్లో మీకు గ్యారంటీగా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, మీకు కాంటాక్ట్లోకి వస్తారు. మీ రిలేషన్ కూడా ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అనేది అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ క్లారిఫికేషన్ అనేది చూద్దాం 8 of Cupsకి. ఇప్పుడు కరెంట్గా వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీకోసం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే హ్యాపీనెస్ సెలెక్ట్ చేసుకున్న నా యూవర్స్ యొక్క పార్ట్నర్స్ కరెంట్లీ ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ 3 మంత్స్లో వాళ్ళ రిలేషన్షిప్లో ఏమేమి చేంజెస్ అనేది వస్తాయి. ఓకే, 9 of Wands. వీళ్ళు చాలా స్ట్రగుల్ అండి అని స్ట్రెయిన్లో ఉన్నారండి. మనం చాలా స్ట్రెస్ అయ్యి స్ట్రెయిన్గా అయ్యాము. మనకి ఏదైనా లైఫ్లో చేంజింగ్ అనేది అయితే బాగుంటుంది, లైఫ్ ఏదైనా మారితే బాగుంటుంది అని చెప్పి ఆలోచనలోనే ఉన్నారు. వాళ్ళు ఏదో చాలా దూరదృష్టితో కూడా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తున్నారు. సూన్ మిమ్మల్ని మీట్ అవుదామా వద్దా, మీతో కాంటాక్ట్ అవుదామా లేదా అనేది కూడా అన్న టెన్షన్లో ఉన్నారు. కానీ మీరు కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి. గ్యారంటీగా వితిన్ ఈ రోజు నుంచి కౌంట్ చేసుకొని 3 మంత్స్లో గ్యారంటీగా వాళ్ళ నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. మీలాంటి హ్యాపీ పర్సన్ మిస్ చేసుకున్నందుకు వాళ్ళు డిప్రెషన్లో కూడా వెళ్ళారు. కాకపోతే మీ అంత స్పోర్టివ్గా వాళ్ళు ఉండలేరు. డెసిషన్ మేకింగ్ కూడా క్విక్గా తీసుకోలేరు. అంటే థింగ్స్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో
తెలియకపోవడం వల్ల ఇక్కడ కొంచెం ఓవర్గా స్ట్రెస్ అవుతూ ఉంటారు. అంతే, అంతకు మించి ఇక్కడ నెగిటివిటీ అనేది ఏమీ కనిపించట్లేదు. కాకపోతే మీరు ఒక జస్ట్ 3 months వెయిట్ చేయండి, తప్పకుండా మీరు కోరుకున్న రిజల్ట్స్ అనేది వస్తుంది. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే చేంజ్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ ఏంటో కూడా మనం చూద్దాం. వీళ్ళు ఎప్పుడూ కూడా కొత్త దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారండి. మనం అంటూ ఏ ఒక్కది ట్రై చేయకుండా ఏ మూమెంట్ అనేది రాదు, జీవితంలో ఏ మార్పు రాదు అనుకుంటారో క్విక్గా థింగ్స్ అనేది యాక్సెప్ట్ చేయగలరు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అన్న యాటిట్యూడ్తోనే వీళ్ళు ఉంటారు. కానీ ఈ 3 monthsలో ఎలా ఉంది, మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే చేంజ్ సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, వాళ్ళ యొక్క లైఫ్లో ఈ 3 monthsలో ఏం జరుగుతుందో చూద్దాం. 10 of Swords, 7 of Wands, Empress. మీకు యాక్చువల్గా చెప్పాలంటే మీరు అసలు ఒక మంచి ఫైటింగ్ స్పిరిట్ అండి. మీకు కావాల్సిన విషయం కోసం మీరు గ్యారంటీగా స్టాండ్ తీసుకొని మీరు కష్టపడి మీరు అనుకున్నది సాధించగలరు, అనుకున్నది సంపాదించగలరు. మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఒక మంచి బ్యూటిఫుల్ పర్సన్ అండి. ఇది మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చాలా అందంగా ఉంటారు. వాళ్ళకి యొక్క ఏంటంటే ఎక్కువగా వీనస్ యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా ఉంటే ప్రాస్పరిటీ, హెల్త్, వెల్త్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరు. యాక్చువల్గా వాళ్ళు చాలా హ్యాపీ పర్సన్. కాకపోతే ఇక్కడ మీకు వాళ్ళకి సంథింగ్ ఏవో ఇష్యూస్ అనేవి రావడం వల్ల, లేకపోతే ఇక్కడ ఎవరైనా మీ ఇద్దరి మధ్యకి వచ్చి థర్డ్ పార్టీ వల్ల ఏమైనా ఇష్యూస్ వల్ల మీ ఇద్దరికి కొంచెం అనేది మనస్పర్ధలు అనేవి కూడా వచ్చాయి. మీరు వాళ్ళతోనే ఫైట్ అనేది చేస్తున్నారు. మీతో మీరు కూడా కొన్ని విషయాల్లో అనేది పోరాటం అనేది చేస్తున్నారు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీరేదో మోసపోయారు అని చెప్పేసి డిప్రెషన్గా కూడా మీరు ఫీల్ అవుతున్నారు. మీ మీద బ్యాక్ స్టాపింగ్ అనేది జరిగిందని. ఇక్కడ అంటే ఇన్సెక్యూరిటీ అనేది కనబడుతుంది. ఏంటి, అవతల వాళ్ళు బాగా అందంగా ఉండడం వల్ల కూడా మీలో డిప్రెషన్ అండ్ ఇన్సెక్యూరిటీ అనేది ఇచ్చేయచ్చు. వాళ్ళు మనకన్నా బెటర్గా ఉన్నారు, బాగున్నారు, అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నారేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పార్ట్నర్ అయితే అలాంటి వాళ్ళు కాదండి. అసలు అందం వాళ్ళ ప్రయారిటీ అనేది కాదు. మీ యొక్క క్యారెక్టర్ నచ్చే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారు. కాబట్టి మీ మైండ్లో అలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి ఏమైనా కనుక ఉంటే కనుక తీసేయండి. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వాళ్ళు కూడా మనల్ని ఒక్కోసారి మిస్గైడ్ చేస్తుంటారు. వాళ్ళు నీతో ఎందుకు ఉంటారు, ఏదైనా బెటర్ ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోతారు అన్నవి కూడా మన మైండ్ని పొల్యూట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు కొంచెం దూరంగా ఉండండి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం 10 of Swords ఎనర్జీ ఎందుకు వచ్చిందో చెక్ చేద్దాం. ఎవరైతే చేంజ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు ఒక క్లారిఫికేషన్. కరెక్ట్గా వచ్చింది 2 of Swords. ఇక్కడ స్వార్డ్స్ అనేది కనబడుతుందండి. ఇప్పుడు మీ మైండ్ ఎలాగుందో అలాగే కూడా ఉంది. ఏ డిసిషన్ అనేది కూడా మీరు క్లియర్గా తీసుకోలేకపోతున్నారు. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీకు ఉంది. మీ కళ్ళకి ఏంటంటే ఒక ఫోల్డ్ అనేది మీ పెట్టుకొని బ్లైండ్గా ఎవరేం చెప్తే అదే, లేకపోతే మనం ఇటు వెళ్దామా అటు వెళ్దామా అని ఆలోచిస్తున్నారు. మీరు ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు. మీరు ఇలాంటి స్టెబిలిటీ లేని మైండ్ సెట్ వల్ల మీ లైఫ్లోకి వచ్చిన మంచి పర్సన్ని దూరం చేసుకోకండి. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. మీరు మీ థాట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏ యొక్క థర్డ్ పార్టీస్ యొక్క విషయాలు వినొద్దు, వాళ్ళు చెప్పింది ట్రస్ట్ చేయొద్దు. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే పీస్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఎలా ఉన్నదో అనేది కూడా మనం చూద్దాము. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా లవ్ గివింగ్ నేచర్ కలిగి ఉంటారు. ఇన్ కేస్ అవతల వాళ్ళు నో చెప్పినా కూడా మరీ అంత ఎక్కువగా హర్ట్ అవ్వరు. ఏదైనా తీసుకునే మెంటల్ స్టెబిలిటీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని కూడా ఎక్కువగా రిలీజ్ చేసేస్తూ ఉంటారు. లైక్ గో విత్ ఫ్లో. ఈ పీస్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నవారో వాళ్ళకు కూడా అసలు ఈ 3 months అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం.
ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా యొక్క వ్యూయర్స్ పీస్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి 3 monthsలో ఎలా ఉండబోతున్నాయో వాళ్ళ రిలేషన్స్ చూద్దాం. 7 of Cups, Knight of Pentacles, ఓకే, 4 of Pentacles. పెంటికల్ ఎనర్జీ ఎక్కువగా వచ్చిందా? ఇక్కడ ఎవరైతే నా వ్యూయర్స్ పీస్ని సెలెక్ట్ చేసుకున్నారా వాళ్ళు ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ మెంటాలిటీతో ఉంటారండి. వీళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక రిలేషన్ విషయంలోని చాలా హోల్డ్ చేసేసి ఆ థింగ్స్ని అలాగా మూవ్ చేయకుండా అలాగే ఒక స్టక్ ఎనర్జీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ పెంటికల్ 4 of Pentacles కూడా మనకి స్టక్ ఎనర్జీ కనబడుతుంది. కొంచెం నెగిటివిటీ కూడా ఉంది. వాళ్ళ వరకైతే మంచిగా బాగానే ఆలోచించుకుంటారు కానీ పార్ట్నర్ విషయంలో కొంచెం నెగిటివ్గా ప్రవర్తిస్తున్నారు. దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ప్లస్ ఏంటంటే వీళ్ళకి ఇల్యూజన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, ముందుకు వెళ్దామా అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫైనాన్షియల్ దే ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేద్దామా, బిజినెస్ చేద్దామా, ఎందులో ఒక 2 months అందులో 2 months అలా ఫికల్గా చేస్తారు. ఇలాంటి వాటి వల్ల కూడా పార్ట్నర్తోని ఎక్కువగా ఇష్యూస్ రావడానికి వస్తాయి. మీ యొక్క రిలేషన్షిప్ ఇక్కడ స్టక్ అవడానికి మీరే మెయిన్ కాజ్. ఎందుకంటే పీస్ అనేది మీ ఒక్కరికే కాదు అవతల వాళ్ళకి కూడా ఉండాలి. మనం అవతల వాళ్ళని హర్ట్ చేసేసి మనం పీస్గా ఉన్నాం అనుకుంటే అది అనేది కరెక్ట్ మెంటాలిటీ కాదు. మీరు అనేది ముందు యాక్షన్ అనేది తీసుకోండి. యాక్షన్ తీసుకుంటే తప్పకుండా మీ యొక్క థింగ్స్ అనేవి సెట్ అవుతాయి. మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు మంచి వ్యక్తులే. మీరు ఎలాంటి యాక్షన్ అనేది తీసుకుంటారా అనే దానికోసమే వాళ్ళ ఇచ్చేస్తున్నారు. ఈ రిలేషన్ కనుక మీరు కనుక ఇంపార్టెన్స్ కనుక ఇస్తే ఫస్ట్ మీరే వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, కమ్యూనికేట్ అవ్వండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేసుకోండి. అప్పుడు తప్పకుండా సార్ట్ అవుట్ అనేది అవుతాయి. మనం 7 of Cupsకు క్లారిఫికేషన్ చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. క్లారిఫికేషన్ ఫర్ 7 of Cups. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఇక్కడ కూడా మీరు యాక్షన్ కోసమే వచ్చింది. మీరు అన్నిట్ల మీద దృష్టి పెట్టడం కాకుండా ఏంటంటే ఏదో ఒకటి మనకి ఏం కావాలో అనేది ఫైనల్గా డెసిషన్ అనేది మీరు తీసుకొని దాని మీద కనుక మీరు దృష్టి కనుక పెడితే మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ అవుతాయి. అది రిలేషన్ విషయంలో అవ్వచ్చు, మీ జాబ్ విషయంలో అవ్వచ్చు, ఏమైనా సరే వితిన్ 3 monthsలో మీ ఇష్యూస్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా గ్యారంటీగా సార్ట్అవుట్ అనేది అవుతాయి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ పాజిటివ్, స్టే హెల్తీ. బాయ్.